నమస్కారం ఫ్రెండ్స్. మన రాబోయే కాలంలో రాబోయే దశాబ్దం మానసికంగా మనము ఎంత బలపడతాము, బలంగా ఉంటాము అనేది మానవాళికి అతి ముఖ్యమైన ఇష్యూగా మారబోతుంది. మానసికంగా బలంగా ఉండటం అంటే ఏంటి? నేను ఇవాళ ఈ మనసు, అది కాకుండా మానసిక ప్రశాంతత అంటే హ్యూమన్ సైకాలజీకి సంబంధించిన కొన్ని అతి ముఖ్యమైన ఇష్యూస్ను మనం ఇవాళ డీల్ చేయబోతున్నాము. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ డిప్రెషన్ కానివ్వండి, మానసిక ఒత్తిడి, ఇవి ఒక రోగాల కిందికి ఈ డిప్రెషన్ కానివ్వండి, మానసిక ఒత్తిడి కానివ్వండి వస్తాయా? అవి దీర్ఘకాలిక రోగాలుగా ఎందుకు మారుతున్నాయి? ఇవి రోగాలా అనేది మొదటి ప్రశ్న. ఇవి దీర్ఘకాలిక రోగాలుగా, క్రానిక్ ఇల్నెసెస్గా ఎందుకు మారుతున్నాయి? మనము ఒక విషయాన్ని ఒక సపరేట్ సబ్జెక్టుగా దాన్ని విడదీసినప్పుడు ఆ సబ్జెక్ట్ అతి ప్రమాదకరంగా మారుతుంది. మనం మన జీవితాన్ని నుంచి ప్రతి ఒక్క అంశాన్ని విడివిడిగా ఆలోచించుకుంటూ పోతే అసలు మనము రోజువారీగా మానసికంగా ఇంత క్షోభని ఎదుర్కొంటున్నామా అనే ఒక థాట్ మన బ్రెయిన్లో వస్తుంది. మన బ్రెయిన్ సహజంగా వీటిని ట్యాకిల్ చేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ ఫంక్షన్ మన నర్వస్ సిస్టమ్ని కంట్రోల్ చేసి దానివల్ల జరగబోయే ప్రమాదాలను కొంతవరకు తనంతకు తానే ఆటో పైలట్ మోడ్లో, మనం అంత ఫేవరెట్ వర్డ్ కదా ఇది, ఆటో పైలట్ మోడ్. ఈ ఆటో పైలట్ మోడ్లో ఇది సాల్వ్ చేస్తూ ఉంటుంది. ప్రతి బ్రెయిన్కి తన కెపాసిటీ ఉంటుంది. ఇది కొంతవరకు జీన్స్తో సంబంధం ఉన్న సబ్జెక్ట్. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ రెండు వేరు. డిప్రెషన్లో నిర్లిప్తత ఉంటుంది. తెలుగు నాకు అంత కరెక్ట్ రాదు, కానీ అది కరెక్ట్ అనుకుంటా నేను. డిప్రెషన్లో నిర్లిప్తత ఉంటుంది. మానసిక ఒత్తిడిలో ఉత్తేజము, యాంగ్జైటీ ఉంటుంది. ఇవి రెండు పరస్పర విరోధమైన కానీ ఒకటే బ్రదర్హుడ్కి చెందిన సోకాల్డ్ మానసిక ఒత్తిడికి చెందిన రోగాలు అని మనకు మనమే నిర్ధారించుకున్నాం. ప్రాబ్లం ఏమంటే ప్రపంచంలో
మానసిక ఒత్తిడి, మానసిక రోగాలు, డిప్రెషన్ దీని గురించి మ్యాక్సిమం డిస్కషన్ జరుగుతుంటుంది. ఆయన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన డిప్రెషన్ వల్ల కొన్ని ఏళ్ల నుంచి బాధపడుతున్నాడు. మెడికేషన్ తీసుకుంటున్నాడు. సైకాలజిస్ట్ దగ్గర పోయిండు. అవి ఇవి. అయితే మనం ఎంత మానసిక ఒత్తిడి, డిప్రెషను, సైకాలజీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటామో, ఆ డిస్కషన్ వల్ల అసలు ఈ సబ్జెక్ట్ తెలవని వాళ్ళు కూడా డిప్రెషను, ఒత్తిడికి లోనవుతారు. సోషల్ మీడియాలో చాలా మంది సన్నాసులకు తెలియదు. మీరు సైకాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ బాగా డిస్కస్ చేస్తుంటే అసలు ఒత్తిడి లేని ఆ సబ్జెక్ట్ తెలియనోళ్ళు, బేఫికర్‌గా బతికేటోళ్ళు కూడా అసలు సబ్జెక్ట్ ఉంది. ఇది చాలా మందికి వస్తుందట కరోనాలాగా. ఇది మనం కూడా ఆ శ్రేణిలో ఉన్నామా ఏమి అని ఒకసారి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకోగానే అరే మనకు కూడా మానసిక ఒత్తిడి ఉన్నట్టుందే. అంటే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు. అరే మానసిక ఒత్తిడి ఉన్నట్టున్నది. మనం కూడా ఎంచక్కా డిప్రెషన్‌లో వెళ్ళిపోవచ్చు. మనం ఎప్పుడు డిప్రెషన్‌కి పోలే కదా! అంటే ఏదో దుబాయ్‌కి, సౌదీ అరేబియాకి, మాల్దీవ్స్‌కి, శ్రీలంకకు పోయినట్టు, హనీమూన్‌పై పోయినట్టు అయ్ మనకి డిప్రెషన్ కానే లేదు ఎప్పుడు. ఎట్లుంటది డిప్రెషన్ అంటే? బాగుంటదా? ఆ! ఎట్లుంటది డిప్రెషన్ అంటే అసలు ఏం చేయకుండా ఆరాంగా వండుకోవచ్చా? అదేనా డిప్రెషన్? మనం జనరల్‌గా అట్లా డిప్రెస్ అయ్యి చేస్తా ఉంటాం కదా! మరి ఇది సెపరేట్ సబ్జెక్ట్ ఏంది డిప్రెషన్ అంటే? ఈ మానసిక రోగాలట. అంటే మనం కోపం వచ్చి ఒర్లుతుంటాము. మనము ఒక్కోసారి ఆహ్, ఈ అంటే సడెన్‌గా కోపం వచ్చి తిడుతుంటాము. ఆ! అసహించుకుంటుంటాము. పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటది. ఇదేనా మానసిక రోగం? అని మనకు మనమే ప్రశ్నించుకుంటాం. ఎప్పుడు మనం ప్రశ్నించుకుంటామో ఇవి ఉన్నాయి అని తెలుస్తాయి. ఇవి ఉన్నాయి అని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు ఇది తెలవంది ఎప్పుడు చూడండి కదా! అందుకోసం మన దగ్గర కూడా వస్తే బాగుండు. ఎంత కోటీశ్వరులకు చాలా మందికి డిప్రెషన్ వస్తదట. మనకు రానే రాదు. ఈ పేదరికము దరిద్రమైన రోగం. ఏ రోగాలు చాలా మటుకు మనకు రావండి. మన కర్మ. కోటీశ్వరులకు ఒకటే డిప్రెషను, ఆ! మానసిక ఒత్తిడి, ఆ! ఇవన్నీ ఉంటాయట. అదృష్టవంతులు వాళ్ళు. కోట్లున్నాయి గనక వాళ్ళకి తగ్గ రోగాలొస్తున్నాయి. మనకు చిల్లి గవ్వ లేదు. మనకు ఆలోచించే శక్తి లేదు. ఆ సామర్థ్యం లేదు. కనుక మనకు డిప్రెషన్ రాదు. మానసిక ఒత్తిడి పెరగదు. దరిద్రపు బతుకంటే ఇదే అని చాలా మంది డబ్బు లేనోళ్ళు బాధపడుతుంటారు. అంటే ఇది ఒక అలంకరణ లాంటి. డిప్రెషను, సైకాలజికల్ అంటే డౌన్ కావటము, ఇవన్నీ ఒక మణిహారం లాంటివి అనుకుంటారు. అంటే వాటి డిస్కషన్ ఎట్లా జరుగుతుంది? నాకు డిప్రెషన్ వచ్చేసింది. ఆ! ఇప్పుడు మీరు అనుకుంటారు నేను ఇంత మాట్లాడుతున్నా కదా! నేను తరచూ ఇలాంటి స్థితికి చేరుకొని మళ్ళీ పైకి లేస్తుంటా. చేరుకొని మళ్ళీ పైకి లేస్తుంటా. ఇప్పుడు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే నాకు డిప్రెషను, నాకు సైకాలజికల్ డౌను, అప్పు, కోపాలు, తాపాలు ఇవన్నీ రావని కాదు. డబ్బు మన దగ్గర లేకపోయినా మనకి ఈ రోగాలన్నీ వచ్చేసినాయి. ఆ! ఇవి రోగాలు మనం మనం ఇప్పుడు అబ్బా! నేను ఇన్ని యూట్యూబ్ వీడియోలు చేస్తున్నా. ఇంత అద్భుతమైన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో, నాకు డిప్రెషను, ఈ సైకలాజికల్ అప్‌హీవల్స్ రావటం ఏంది? అసలు ఇవన్నీ రావు మనకు అనుకుంటాం. ప్రతి మనిషి అది ఎలాంటి మనిషి అయినా, ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ అయినా ఇలాంటి అప్‌హీవల్స్‌కి, ఈ సైకలాజికల్ అప్స్ అండ్ డౌన్స్‌కి గురవుతూనే ఉంటాడు. ఎవరైనా గురవుతుంటాడు. ఇప్పుడు రాముడు కూడా రామాయణంలో డిప్రెషన్‌కి గురయ్యిండు. దేవుడే డిప్రెషన్‌కి గురయ్యాడు. హనుమంతుడు కూడా గురయ్యాడు. ఆ! మన రాముడి తండ్రి అయితే ఫుల్ డిప్రెషన్‌లో వెళ్ళిపోయాడు. అంటే డిప్రెషన్ అనేది మానవ డెస్టినీకి ఏదో ఒక
అంటే ఏదో ఒక ఘటన చేకూర్చాలని అలా మైండ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మనము మానసిక ఒత్తిడి, ఈ డిప్రెషన్ వీటి గురించి మాట్లాడుతుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఈ లోకంలో మానసిక ఒత్తిడిని నిర్మూలిస్తాము, మీకు డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తాము అని చాలామంది మాటలు చెప్పి చెప్పి లక్షలు సంపాదిస్తున్నారు. మోటివేషన్ అని ఒకడు, డిప్రెషన్ నుంచి బయట తీసుకొస్తా అన్న ఒకడు, ఒక సైకాలజిస్ట్ అని ఒకడు, ఒక ఏమి సొసైటీ సైంటిస్టులు అని ఒకరు, మోటివేషన్ స్పీకర్స్ అని ఒకడు. అంటే ప్రతి ఒక్కడు మైండ్తో, అంటే చాలామందికి ఈ ఇప్పదీయడం వచ్చు. ఇటువంటి మెకానిక్లు అంటే వాడని చెప్తాను. ఈ ఈ మెకానిక్లు ఎట్లుంటారంటే అన్ని పార్ట్స్ ఊడదీయడం వచ్చు, మళ్ళీ బిగించడం రా. రోగం ఉంది అని తెలుసు, ఇప్పదీయడం తెలుసు, కానీ బిగించడం రా. బిగించడం ఏమండి అంటే అది మీరు ఈ నట్టును ఇలా పెట్టి మళ్ళీ బిగించండి, మళ్ళీ ఇది ఇలా పెట్టి ఇలా బిగించండి, మీ సైకలాజికల్ మొత్తం డిప్రెషన్ అంతా పోతుంది. మాటల వల్ల ఒక మనిషిని స్ఫూర్తి నింపొచ్చు. కరెక్ట్. నేనేమంటా అంటే మానసిక ఒత్తిడికి గురైన వాళ్ళు ఎంతమంది సైకాలజిస్ట్ దగ్గర పోవచ్చు చెప్పండి. మనది రూరల్ కంట్రీ కదా, ఎంతమంది మానసిక ఒత్తిడికి గురై ఒక సైకాలజిస్ట్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన దగ్గర పోయి ఒక 1000 రూపాయలు ఇచ్చి ముచ్చట్లు పెట్టి బయటికి వస్తే అది తగ్గుతుంది అని ఎంతమంది అనుకుంటారు? చాలా మందికి తిక్కరేగుతుంది. 1000 రూపాయలు తీసి ముచ్చట్లు పెట్టుడేంది? మనం ఒక బీడీ ప్యాకెట్ తీసుకుపోయి ఒక కళ్ళు కాంపౌండ్లో కూర్చుంటే మన చుట్టుమట్టు 1000 రూపాయలు పెడితే 100 మంది వస్తారు. కళ్ళు కాకుండా మంచిగా మాట్లాడితే అదే సైకాలజీ, డిప్రెషన్ మొత్తం అక్కడనే పోతుంది. దానికి సైకాలజిస్ట్ కావాలన్నా వాడు ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వకుండా కూడా ముచ్చట్లు పెట్టి 1000 రూపాయలు 2000 తీసేసుకుంటాడు. మనకు అవసరమా అనుకుంటారు. అంటే అవేర్నెస్ అంత ఉంది. అవేర్నెస్ ఎందుకు అంత ఉంది? భారతదేశంలో సైకాలజీ గురించి ఎందుకు అంత ఇల్లిటరసీ ఉంది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా పెద్ద పెద్ద సైకాలజికల్ ఫియర్స్ కానివ్వండి, సైకలాజికల్ డిప్రెషన్స్ కానివ్వండి, ఆటుపోట్లు కానివ్వండి, ఆటోమేటిక్గా తీరే సాధనాలు భారతదేశంలో గల్లీ గల్లీకి ఉంది. ఇప్పుడు బయటి దేశాల్లో సైకాలజిస్టు లేదా డ్రగ్స్ లేదా మందు, ఈ అంటే బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసే నార్కాటిక్స్ లేదా ఒక సైకాలజిస్ట్, వాళ్ళకు 2 మెథడ్స్ తెలుసు. కానీ మన భారతదేశం అలాగా సైకాలజీలో ఏమన్నా తిక్కగా ప్రవర్తిస్తుందంటే పోచమ్మ మల్లమ్మ గుడికి పోయి వేప ఆకులతో రప్ప కొట్టిస్తే దెబ్బకు దయ్యం వదులుతుంది. దేవత కూడా సైకాలజిస్టే. లేదా ఎవరికన్నా పిచ్చి లేచింది అంటే బోర్ కొడుతుంది అంటే మన దగ్గర ఫ్రెండ్స్ గల్లీకి ఉంటారు, బేకారుగా ఏం పని లేకుండా, వాళ్ళతో కొంతసేపు మాట్లాడినామంటే ఇక మనము చంద్రబాబు దగ్గర నుంచి మోదీ వరకు యుక్రెయిన్ వరకు మాట్లాడేసి రాత్రి అయిపోతుంది, ఆకలేస్తుంటుంది, తిని పండుకోవచ్చు. అంటే భారతదేశంలో సైకాలజీ యొక్క వ్యధ తీరడానికి జనాభా విపరీతంగా ఉంది. ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ అపాయింట్మెంట్ అవసరం లేదు, మనం వెళ్ళిపోవచ్చు. ఏం అత్తమ్మ చెల్లెమ్మ పిన్ని అనుకొని ఎవరింటైనా కూర్చోవచ్చు. ఒక నీళ్ళ ఛాయ్ ఇస్తారు, ఆ నీళ్ళ ఛాయ్ తాగి కొంత మనం డిప్రెషన్కి లోన్ అయ్యి ఇట్లా స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంటే నీళ్ళ ఛాయ్ పడంగానే కడుపులో తిప్పగానే మనం ఇంటికి వచ్చేసి ఇదో అయిపోతుంది, వాంతి అవుతుంది, మన స్ట్రెస్ మొత్తము ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు చాలామంది చాలా ప్రేమతో పిలుస్తారు. మన ఇండియాలో మనకు తెలియకుండానే స్ట్రెస్ బస్టర్స్ ఉన్నాయి. చాలామంది రా ఛాయ్ తాగుదాం అంటారు. వాళ్ళ ఇంట్లో ఛాయ్ ఎంత ఘోరం ఉంటుందంటే అది తాగంగానే మన మానసిక ఒత్తిడి మొత్తం పోయి కడుపులో తిప్పడం స్టార్ట్ అవుతుంది.
మనకేమనిపిస్తుంది సార్, ఇమ్మీడియట్గా అక్కడి నుంచి లేచి ఉరికి మన ఇంటికి వచ్చి ఏ వాంతో బేదులో అయిపోతే ఆ ఛాయ్ కాస్త బయటికి పోతే చాలరా నాయన, దేవుని ఏం అన్ని దేవుడు మనకు మంచిగా ఇచ్చిండు, ఈ ఛాయ్ బయట పడితే చాలు అనే అంత మంచి ఛాయలు మనం తాగుతుంటాం. చాలా మందికి అనుభవం ఉండొచ్చు. ప్రేమ బాగుంటుంది వాళ్ళ దగ్గర, కానీ ఛాయ్ చేయరాదు. మొత్తం నీళ్ళ ఛాయ్ ఇంత పెద్ద గ్లాస్ ఇస్తారు, తాగే వరకు ప్రాణం తోకకు వస్తుంది, ప్రేమ ఏమో అంతుంటుంది. ఏ ఛాయ్ ఇంత తగినావు, తాగు తాగు అంటాడు. ఆ తాగే వరకు మొత్తం సిస్టమ్ అంతా, మన బ్రెయిన్ అంతా పొట్ట దగ్గర పోతుంది. మనకున్న యాంగ్జైటీ, డిప్రెషను, కోపము, గీపము మొత్తము వాంతులు అయితే చాలరా నాయన మనకేమొద్దు అని. అంటే మన భారతదేశంలో చూడండి, ఒక స్ట్రెస్ బస్టర్ ప్రేమగా పిలిచి ఒక విషపూరితమైన ఛాయ్ ఇచ్చి మనం వాంతి చేసుకునేటట్టు చేసి మన ఇంటికి ఉరుకొచ్చేటట్టు చూడండి. మనము ఇంటి నుంచి డిప్రెషన్ వల్ల వేరే వాళ్ళ ఇంటికి పోయి అక్కడ టెన్షన్కి లోనే మళ్ళీ ఇంటికి వచ్చి వాంతులు చేసుకుంటే కానీ మన ఇంట్లో మనం పండుకుంటే కానీ మనకు ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు దీనికన్నా మీరు నవ్వొస్తుండొచ్చు ఇవన్నీ నేను చెప్తే, ఇవన్నీ నిజమే. మన దగ్గర తాయెత్తులు కట్టేవాళ్ళు ఉంటారు. ఆ తాయెత్తుల వల్ల ఏమైనా అవుతుందా లేదా మనకు తెలియదు. మంత్రగాళ్ళు ఉంటారు, మంత్రాల వల్ల చింతకాయ రాలుతాయో మనకు తెలియదు. మనకు సైకలాజికల్ ఒక ఓదార్పు ఊరట ఉంటుంది. తాబీజ్ కట్టు, తాబీజ్ మహిమ అంటే ఈ మంత్రం చదివితే మొత్తం తక్కువైపోతుంది. ఇప్పుడు హనుమంతుల గుడికి పోతే శని బారిపోతాడంట, హనుమంతుడిని చూస్తే శని భయపడతారంట, ఒకడేమో శనిని చూస్తే హనుమంతుడు భయపడతాడు. అంటే ఏదో ఒక రెమెడీ బై. ఇప్పుడు ఒకసారి ఏమవుతుంది, నాటుండడానికి బాగా టెన్షన్ ఎక్కువైతే కడుపు నిండా ఏదో ఒకటి తినాలి, తింటే ఆటోమేటిక్ తక్కువ అవుతుంది. అంటే మందో మాకో కాదు, అది కడుపు నుండి ఆకలి అవుతుంటుంది, ఆకలి వల్ల స్ట్రెస్ తయారవుతుంది, స్ట్రెస్ వల్ల చీదర వస్తుంది. అదే 4 మిర్చి బజ్జీలో కడుపు నిండా అన్నం పడితే అదే స్ట్రెస్ తక్కువ అవుతుంది. అంటే మన ఇండియాలో ఏముందంటే సైకలాజికల్ స్ట్రెస్కి కడుపుకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. అదే కాకుండా ఈ స్ట్రెస్ బస్టర్స్ అనేది సొసైటీ యొక్క తీరు, మనం నివసిస్తున్న సొసైటీ యొక్క డెమోగ్రఫీ ఎట్లుంటుంది, దాని వెరైటీ ఎట్లుంటుంది, దాని క్వాలిటీ ఎట్లుంటుంది అని దానిపై కూడా మన సైకలాజికల్ బిహేవియరు, మన స్ట్రెస్, డిప్రెషన్ ఇటువంటివి చాలా ఆధారపడి ఉంటాయి. మనం మన సొసైటీని అంత ఈజీగా తీసుకుంటాం. ఇప్పుడు స్ట్రెస్ బస్ట్ చేసుకోవాలంటే అది కంప్లీట్లీ మనపై ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, మీ అందరికి నచ్చుతుండొచ్చు, నచ్చకపోతుండొచ్చు, అది మాట వేరే. ఇప్పుడు స్ట్రెస్, డిప్రెషన్ ఈ రెండు, మానసిక ఒత్తిడి, ఈ డిప్రెషన్, ఇవి ఓ విచిత్రమైన 2 పాయింట్స్ ఉన్నాయి. నేను చెప్తా, మనకు తెలియకుండా మనలో దాగున్న పాపము, పుణ్యము, మనం చేసిన పాపాలు, మనం చేసిన పుణ్యాలు, పాప ఫలితాలు, పుణ్య ఫలితాలు వస్తాయో రావో అనే ఒక యాంగ్జైటీ వల్ల కూడా మనకి మానసిక ఒత్తిడి, మానసిక రుగ్మతలు, ఈ డిప్రెషన్ అనేది వస్తూ ఉంటాయి. మనము నేనేం పాపం చేయలేదు అనుకుంటా, కానీ మన మనసులో ఎక్కడో చెప్తుంటుంది నువ్వు పాపం చేసినావు, దాని రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు. పాపం చేసినా అని నీ బ్రెయిన్కు తెలుసు, కానీ నీ మనసు ఒత్తిడేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన లాగా ఒత్తిడేసి ఒక హైడ్రాని తీసుకొని వచ్చి, ఈ హైడ్రా వల్ల డిప్రెషన్ అంటే ఒక మానసిక ఒత్తిడి, కబ్జా చేసినామని తెలుసు, హైడ్రా ఎప్పుడు మన దగ్గర వస్తుందో తెలియదు. అంటే పాపం యొక్క ఫలితము ఎప్పుడు ఎక్కడ వస్తుందో అనే భయం, అది ఒకటి. ఇంకోటి పుణ్య ఫలిత, మనం ఇంత సమాజానికి చేసినాం, మనం ఇంత కొడుకుకు చేసినాం, మనం ఇంత తల్లికి చేసినాం, మనం ఇంత తండ్రికి చేసినాం, మన రిలేటివ్స్కి ఇంత హెల్ప్ చేసినాం, దాని ఫలితం ఎప్పుడు వస్తుంది, వస్తూనే లేదు.
దొంగనా కొడుకులు. మనం ఇంత చేసినా ఎవడు ఏం చేయకపోయే. మరి దీని ఫలితాలు రావాలిగా. జీవితం అంటే ఒక పోరాటం, ఆ? ఒక సహాయం చేసే ఒక తత్వం. నా దగ్గర ఇన్ని మంచి తత్వాలు ఉన్నాక ఆ ఫలితాలు ఎందుకు వస్తలేవు? ఎప్పుడు వస్తాయి? నేను ముసలోడిని అయిపోతున్నా, నాకు కూడా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఇంత చెప్తున్నా కదా, నాకు కూడా అనిపిస్తుంది. ఇవన్నీ అనిపిస్తుంది, కానీ ఎంత తొందరగా తేరుకోగలుగుతాం అది ఒక మనిషికి ఇంకో మనిషికి డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రతి మనిషి స్ట్రెస్కు లోనవుతాడు. ప్రతి మనిషి రోజువారీగా డిప్రెషన్లోకి పోయి కొంతమంది ఏండ్ల కొద్దిగా పడుతుంది బయటికి రావడానికి, కొంతమంది క్షణాల్లో బయటపడతారు. ఈ స్ట్రెస్ డిప్రెషన్ నుంచి ప్రతిరోజు అంటే ఒక రోజులో చాలాసార్లు ఈ ప్రాసెస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. కొంతమంది క్షణాల్లో బయటపడతారు, కొంతమంది ఏండైనా బయటపడరు. ఇంకోటి, ఈ పాతవి నెమర వేసుకోవడం తగ్గించుకోవచ్చా? మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, ఈ పాతవి నెమర వేసుకోవద్దు అంటే ఒకటే దానికి మందు అంటుంది. ఏమంటే ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒక పని ఇన్వాల్వ్ ఉండాలి. అంటే ఈ పాతవి మన బ్రెయిన్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేస్తున్నాను. ఫిజికల్, మెంటల్, ఏదో ఒకటి. ఫిజికల్ చేస్తే ఇంకా మంచిది. మెంటల్ మనం ఎంత చేసినా మనం మెంటలీ ఈజీగా అలసిపోతాం. కానీ ఫిజికల్గా అంటే వెసులుబాటు ఉన్నోళ్ళు ఫిజికల్గా ఉంటే, కొంతమంది డబ్బు సంపాదించేది వ్యాధి అంటారు. ఈ దరిద్రపు కొట్టు మానసిక డిప్రెషను వ్యాధుల కన్నా డబ్బు సంపాదించే వ్యాధి చాలా బెటర్. నా ప్రకారం చాలా బెటర్. డబ్బు అని వస్తుంది. ఈ మానసిక క్షోభ, ఈ స్ట్రెస్కి పోతే ఉన్న పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి. బ్రెయిన్ స్ట్రెస్ వల్ల కిడ్నీలు, లివరు, పాచన తంత్రము, పాయకాన, మూత్రము అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. కాళ్ళు గుంజుడా, ఇవన్నీ మానసిక ఒత్తిడి వల్లే. నాకు చాలా అయితే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు మానసిక ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది. దరిద్రం ఎక్కడ 2-3 రోజులు నిద్ర పట్టదు, కానీ పొద్దున్న లేవగానే వీడియో చేయాలి, తప్పదు కదా. చేస్తే కొద్దిగా స్ట్రెస్ బస్ట్ అవుతుంది. 2 రోజుల వరకు నిద్ర రాదు. డిసీజే కదా. నిద్ర రాకపోతే రోజంతా మబ్బు ఉంటుంది. అక్కడ ఇంకో చోట ట్రేడింగ్ నడుస్తుంటుంది. అక్కడ నిర్మల మా పిన్ని వచ్చి ఏమేమో చెప్తుంటుంది, కూర్చుంటుంది, ఏమేమో అవుతుంది. నేను ఇట్లా ట్యాక్స్ చేస్తా, నేను ఇట్లా చేస్తా, నేను అట్లా చేస్తా అని. ఆమెకి ఎవడు చెప్పాలి? నేను స్ట్రెస్లో ఉన్నా, తల్లి నువ్వు బడ్జెట్ అయినాక చదువు అంటే చదువుతుందా? ఆమె టైంకి వస్తుంది, మోదీ ముఖం చూస్తుంది, చదువుతూనే ఉంటుంది. అరే గురుదత్ ఏమైపోతాడు, 2 రోజులు అయింది నిద్ర అవ్వలేదు, వాడు కొన్ని 2-3 డేస్ ఆయనకు బడ్జెట్ చదువుదామని ఆలోచిస్తా. పిన్ అయినా ఆలోచించాడు. ఆమె పని ఆమె చేసుకొని వెళ్ళిపోతుంది. ఎవడో ఏమైనా చేస్తే ఏమైనా చేసేది. అంటే మనము మానసికంగా బాధపడడానికి రెడీగా సిద్ధంగా ఉంటే ఈ లోకంలో మన మానసిక క్షోభ గురి చేయడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి లైఫ్లో అతిపెద్ద మానసిక ఒత్తిడి ఒక వ్యక్తి వల్ల చాలా మంది గురవుతుంటారు. అదే భార్య. మన ఎట్లుంటుందంటే మానసిక ఒత్తిడి, ఆమెనే ఒత్తిడి పెడుతుంది, ఆమెనే ఓదారుస్తుంది, ఆమె తిండి పెడుతుంది, ఆమె పొద్దున టిఫిన్ పెట్టదు. అంటే అన్నీ ఆమెనే. అసలు ఎట్లా ఈ నెల ఎట్లా గడవాలి అంటే, అరే బంగారం పడిపోయిందండి అంటే, అరే ఇక్కడ కిరాణా సామాన్కి పైసలు ఎక్కడ ఉన్నాయంటే బంగారం. మీరు బంగారం పడిపోయింది, మన స్థితి బాగాలేదు, లేకపోతే బంగారం కొంటుంది. ఇక్కడ ముడ్డి తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ లేదు, బంగారం కొంటే బాగుండేనండి అంటే ఇంప్రాక్టికల్ మాట. కావాలని స్ట్రెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ లేదు, అదో 20-30 రూపాయలు ఉంటుంది, అది కొనుక్కోవడానికి పైసలు లేవంటే బంగారం పడిపోయింది, మనం బంగారం కొనట్లేదు, మన అదృష్టం ఇంతే. నీకు తిండికి లేదు,
బంగారం కొనలేవు, నీకు కూడా తెలుసు. కానీ ఆ మానసిక ఒత్తిడి పెంచాలి. ఆ బంగారాన్ని అడ్డం పెట్టుకొని మొగుడిని 2 మాటలు అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ప్రశాంతత చేకూర్చుకోవాలంటే ఒక్కొక్కరు ఇట్లా చేస్తుంటారు. ఇప్పుడు మన జీవిత భాగస్వామి ఇది ఒకటి చెప్పేస్తారు. ఎవరండి భార్య అంటే? జీవిత భాగస్వామి అర్ధనారీశ్వరుడు అని శివుడు, పార్వతి. మనకు ఆ కర్మ లేదు, మనం చాలా లక్కీ. మనకు హాఫ్ శివుడు హాఫ్ పార్వతి లాగా మనకు కూడా మనకు అవతారం ఇచ్చింటు దేవుడు సస్తుటి మనం. అవునా కదా? లక్కీ. ఆ శివుడికే సరిపోయింది. మనకు బయట ఉండే భార్యతోనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఈ అర్ధనారీశ్వరుడు అయి శివుడు ఎప్పుడు భార్యను సగం పెట్టుకొని తిరుగుతుంటే ఆయన పరిస్థితి ఏం కావాలి? తల పోనీ ఈమె సగం ఉందా అంటే నెత్తి మీద గంగ, ఆమె ఎప్పుడు చల్ల నీళ్ళు వేస్తుంటుంది. అరే వింటరా, సమ్మరా, రైనీ సీజనా ఏం చూడ, నెత్తి మీద గంగ వాడు పెట్టుకున్నాడు. ఆయన నీళ్ళు చల్లుతా అంటే నీళ్ళు చల్లుతా అంటే సైకలాజికల్ స్ట్రెస్ తక్కువ కావడానికి ఆయనకు గంగ తల మీద ఉంది. మన దగ్గర గంగ లేదు, నంగ లేదు. భార్య బాధపడితే ఏం చేస్తాము? బార్లో కొరుకుతాం. ఇప్పుడు చూడండి, చాలా మంది భార్యలు బార్ అంటే కోపం వాళ్ళ. కానీ భార్యలు ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన విషయం, అసలు ఇన్ని బార్లు ఓపెన్ అవుతున్నాయంటే అది భార్యల వల్లే. అవునా కదా? ఇప్పుడు అందుకోసం చాలామంది ఈ బార్ ఓనర్స్ వాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళ మీద ఎక్కువ వాళ్ళు చాలాసార్లు ఆడవాళ్ళు పోయి దాడి చేస్తుంటారు ఈ బెల్ట్ షాపుల మీద. అయినా వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు, అని నమస్కారం పెడతారు. వద్దమ్మా, వద్దు వద్దు అంటాడు. వాడు కలిసి తన్నొచ్చు కానీ తన్నడు. ఎందుకంటే వీళ్ళు బాధ పెడితే కానీ వాళ్ళ ఫ్యూచర్ బిజినెస్ బాగా కాదు. ఇప్పుడు మహిళలు దాడి చేస్తారు బెల్ట్ షాపుల మీద, అప్పుడు చూడండి వాళ్ళు ఏమన్నారు, కాలేజ్ ఇట్లా అడ్డం పెట్టుకుంటారు. కానీ ఈ భార్యల వల్లే ఇన్ని బార్లు నడుస్తున్నాయి అనే అంటే ఈ సూక్ష్మమైన బిజినెస్ సెన్స్ వాళ్ళకు ఉంది. ఈ భార్యలు ఎన్ని పెళ్ళిళ్ళు ఎక్కువైతాయో, ఎంతమంది ఒక మనిషికి భార్యలు ఉంటారో అంత సేల్స్ బాగా అవుతాయని దృఢ నమ్మకం ఈ బార్ వాళ్ళకి. ఇది మనం గమనించవలసిన విషయం. సొసైటీ చాలా మంది మా మొగుడు ఎప్పుడు పోయి తాగి తందనాలు ఆడి ఇంటికి 11 గంటలకు వస్తాడు. ఎందుకు వస్తాడు? నిన్ను తప్పించుకుందామని 11 గంటల వరకు కడుపు ఉబ్బుపోతున్నా ఆ బార్లీ వాటర్ తాగుతుంటాడు, విస్కీ, రమ్ము, వందల రూపాయలు ఖర్చు పెడతాడు. అంటే ఇప్పుడు నువ్వు స్మూత్గా పోతే నువ్వు పట్టు చీర అడగకుండా కాటన్ చీర అడిగితే ఓ 200 రూపాయలు అయిపోతుంది, 200-300, 500 అయిపోతుంది. కానీ నువ్వేం చేస్తావు? 7,000, 10,000 పట్టు చీర అడుగుతావు. వాడు డిప్రెషన్కి పోయి ఓ 2,000 మందు కొనుక్కొని తాగుతావు. అటు నీకు పట్టు చీర రాదు, ఇటు 2,000 మందు వేస్ట్. అంటే స్ట్రెస్ని బస్ట్ చేసేది ఎవరు అంటే స్ట్రెస్ కలిగించేవాళ్ళే. ఇప్పుడు చాలామంది మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే జీవిత భాగస్వామితోనే ఉంటాయి, బయట వాళ్ళతో తక్కువ. ఇప్పుడు ఎవడో అప్పిచ్చినోడు ఉన్నాడు, ఏం రా నా కొడక, ఏం 2 నెలలు అయింది అప్పిస్తలేవు, ఏం రా పొడుస్తా నా కొడక, నన్ను ఒక్క దగ్గర అంతా ఇంటి దగ్గరకు వస్తాడు. అన్న పోనీ అన్నా, నేను ఇప్పిస్తానా, నేను పైసలు లేవన్నా, ఇప్పుడైతే నడవన్నా, ఇట్లా కూర్చున్నావన్నా, కొంచెం కూర్చున్నావన్నా, నేను ఆయనకి ఇప్పిస్తానా, కొద్దిగా మందాగదామన్నా నడువ అంటే, సర్లే రా పైసలు ఇచ్చుడలేదు కానీ ఇంత మందాన పోయిరా అని వాడిని తీసుకుపోయి ఒక 200-300 ఖర్చు అయితే 500 ఖర్చు అయితే వాడు దాగి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ నెలాఖరికి వస్తాడు. కానీ ఇంట్లో ఉన్నా ఆమె అట్లా కాదు, నువ్వు మందు తాగినా కూర్చొని ఉంటుంది, మందు తాగకపోయినా వచ్చినా కొట్లాడుతుంది. అంటే స్ట్రెస్ కలిగించే టైం మన పక్కనే ఉంటుంది, ఇంట్లో స్టేషన్ ఉంటుంది. ఒకసారి అన్నం పెట్టాలి, ఒకసారి టిఫిన్ పెట్టాలి, ఒకసారి బట్టలు ఉతుకోడు, ఒకసారి ఇస్త్రీ చేయాలి. చాలా మటుకు మనకు ఇష్టం లేని ఫంక్షన్స్ గుంజుకోబోతుంటుంది. అసలు మనకు ఇష్టమే ఉండదు, వాళ్ళని ముఖం చూసేది ఉండదు, కానీ ఆ ఫంక్షన్ గుంజుకోపోయి వాళ్ళతో మాట్లాడిస్తాయి. మనం మాట్లాడకపోయినా ఆమెను చూసి మనం మాట్లాడాలి. అంటే ఇది ఒక స్ట్రెస్ బస్టర్ ప్లస్ స్ట్రెస్ క్రియేట్ చేసే ఒక ఒక వ్యక్తి అన్నట్టు. మనము ఆలోచించుకుంటూ పోతే మనకు ఈ ప్రపంచంలో ఉన్న రెండో వ్యక్తికి అస్సలు పడదు. మీరు ఒప్పుకోవాలి, నీకు నీ బిడ్డ అంటే పడదు, నీ కొడుకు అంటే పడదు, నీ భార్య అంటే పడదు.
నీ తల్లిదండ్రులకు నీకు మ్యాచింగ్ కాదు. నీ తమ్ముడు నీతో ఏకీభవించాడు, మీ అన్న మీతో ఏకీభవించాడు. మీ చెల్లె మళ్ళీ పండుగలకు వచ్చి మొత్తం దోచుకోబోతుంటుంది. అన్నయ్య అన్నయ్య అని ఒక 10 రూపాయలు రాఖీ కట్టి 1000 రూపాయలు ఇప్పించుకోబోతుంది. అది దారిదోపిడే. ఇప్పుడు ఎవరైనా 10 రూపాయలు నీకు ఇచ్చి 1000 రూపాయలు తీసుకుపోతూ ఊరుకుంటావు. 10 రూపాయలకి 1000 రూపాయలకి ఏమైనా తేడా ఉందా అదే అని అంటావు. 10 రూపాయలు ఇస్తే నేను 1000 రూపాయలు అన్నా. అదే ఒక చెల్లెలు చూడండి, అక్క చూడండి, మంచి దర్జా వస్తుంది, ఒక ఆర్తి పళ్ళెం ఇట్లా తిప్పుతుంది, ఆ నూనె కూడా మన ఇంట్లో వేపించుకుంటుంది. వేపించుకొని 10 రూపాయలతో ఒక రాఖీ కట్టి 1000 రూపాయలు ఇప్పించుకోపోతుంది. అదిగాక మళ్ళీ మొగుడిని కూడా పట్టుకొస్తుంది అప్పుడప్పుడు. వానికి నీ బట్టలు పెట్టాలి, అనవసరంగా బట్టలు పెట్టు. వానికి బట్టల పైసలు లేవా, డ్రాయర్ పైసలు లేవా? డ్రాయర్ దగ్గర నుంచి పెడతారు. ఇప్పుడు ఆంధ్రాలో పోతే అల్లుళ్ళకి డ్రాయర్ కూడా ఇప్పిస్తారు. అంటే డ్రాయర్ కూడా కొనుక్కునే లాయకులేడా అల్లుడు ఉన్నాడు, కానీ ఇంకా అత్తింటికి వస్తే డ్రాయర్ కూడా ఇప్పించుకోపోదామని ఇప్పించుకోవాలి. ఇది కూడా ఒక స్ట్రెస్సే. వాళ్ళు పోగానే స్ట్రెస్ రిలీఫ్ అయ్యి ఇప్పుడు చెల్లెలు వస్తుంది, 10 రూపాయలు రాఖీ కట్టి 1000 రూపాయలు ఇప్పించుకొని బాగా పీకల దగ్గర మెక్కి ఇంకో ఇంటికి పోతా ఉంటుంది. ఇంకో ఇంటికి పోతా అనగానే మన స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది. అంటే మన భారతదేశంలో స్ట్రెస్ తక్కువ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద తాగిన వాళ్ళు 2 కొట్టుకుంటుంటారు, చూస్తే నవ్వు వస్తుంది, అది కూడా స్ట్రెస్ బస్టర్. ఇప్పుడు కొంతమందికి బార్లో పోయే వెసులుబాటు ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు, గుళ్ళో పోయి కూర్చుంటారు, అక్కడ భజనలు అవి జరుగుతుంటాయి, హరే రామ హరే కృష్ణ అని. కొంతమంది ముసలోళ్ళు విష్ణు సహస్రనామాలు చదువుతుంటారు, అవి వినలేక వస్తాం మనం, ఘోరమైన గొంతులు. అంటే మనకు వాళ్ళ వాయిస్ వల్లనే మనం ఉన్న మానసిక ఒత్తిడి మొత్తం పోతుంది. ఇప్పుడు మన భారతదేశంలో పక్కింటి కొట్లాటలు అవుతుంటాయి. మనం మానసిక ఒత్తిడిలో బాగుంటాం, పక్కింటి భార్యాభర్తలు కొట్లాడుకుంటారు. మనకు మానసిక ఒత్తిడి ముఖ్యమవుతుందా, పక్కింటి భార్యాభర్తల కొట్లాట అంటే ఏమేమి తిట్టుకుంటారు ముఖ్యమవుతుంది? మనకు పక్కింటి వాళ్ళదే ముఖ్యం. అంటే స్ట్రెస్ని తగ్గించడానికి మన భారతదేశంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు మానసిక ఒత్తిడికి వాళ్ళే గురి చేస్తారు. మనంతకు మనమే పిల్లలు ఉంటే బాగుండు, పిల్లలు ఉంటే బాగుండు. పిల్లగాడు రాగానే మానసిక ఒత్తిడి, కానీ వాళ్ళు లేకుండా ఉండలేము. అంటే మనం ఒక డివైస్ తయారు చేసుకున్నాం, ఇట్లా వీళ్ళు ఉంటే ఒత్తిడి, లేకపోతే వాడు ఉంటే బాగుండు. అంటే ద్వంద్వనీతి. వాడు ఉంటే వాడిని తిట్టాలి, వాడు లేకపోతే వాడు లేడు, బోరు కొడుతుంది. అంటే ఈ మానసిక ఒత్తిడి అనవసరంగా పెంచుకోవడం. వాడు వస్తే పెరుగుతుంది, వాడు లేకున్నా పెరుగుతుంది. వీడే శంషాబాద్కి పోయి టాటా చెప్పొచ్చి వాడు ఇండియాలో ఉన్నప్పుడు మనకు ఎంత కూరగాయలు తెచ్చిస్తుండే, బయట పోయి సిగరెట్లు కొనుక్కరా అంటే వస్తుండే, ఇప్పుడు ఎప్పుడు లేకపోయిండు, వాడు ఉండింటే ఎట్లుంటుండే, వాడు ఉన్నప్పుడు బాగా టెన్షన్ పెట్టి మొత్తం పైసలు తీసుకొని ఫారెన్కి ఎక్కేసి ఉంటాడు. ఆ స్ట్రెస్ వేరే, వాడు లేని స్ట్రెస్ వేరే. అంటే ప్రతి ఒక్కటి స్ట్రెస్ఫుల్లే. నేను చెప్తున్నా కదా, మనమే ఒక స్ట్రెస్ వాడు. ఇప్పుడు మనం అనుకున్నట్టు మన విడి భాగాలు పనిచేయవు. యాంగ్జైటీ వస్తే గుండె దడ 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 కొట్టుకుంటారు, అరే ఆగబే అన్న ఆగదు, గుండె ఆటో పైలట్ మోడ్లో అవుతుంది. కేటీఆర్ ఫేమస్ వర్డ్ ఆటో పైలట్ మోడ్. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా డెవలప్ అయ్యి తనంతకు తాను అవుతుందో అట్లా గుండె డగడగడగడగా కొట్టుకుంటా మనది యాంగ్జైటీ చెప్పినా ఆగదు అది. ఇప్పుడు లూజ్ మోషన్స్ అవుతుంటాయి, మోషన్ నీవు ఆగుతావా అంటే ఆగుతా, అది పిర్రల నుంచి బుర్ర అని బయటకు వస్తుంది. ఇప్పుడు లూజ్ మోషన్ ఉంటుంది, లూజ్ మోషన్కి మనం కింద వంగి దండం పెట్టినా ఆగదు. ఆటో పైలట్ మోడ్ వస్తుంది అనగానే వచ్చేస్తుంది. మనం కరెక్ట్ టైంలో లోపల ఉన్నామా సరిపోయింది, లేకపోతే అయిపోతుంది. అంటే మనలో ఉన్న ఇదే మనం చెప్తే ఆగుతలేదు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎదుటి వ్యక్తి మనం చెప్తే అది వినాలి, మనకు మానసిక ప్రశాంతత కలిగించే వ్యక్తులు మన ఇంటికి రావాలి, మన ఇంట్లో ఉండాలి, మన భార్య మనకు మానసిక ప్రశాంతతను కలిగించాలి. ఆ 3 ముళ్ళు అనేది అసలు ఏముందో దాని ఇంకా రీజన్ మనకు తెలియదు. మనం ఏదో ఇంకా 2-3 రోజులు సంబరాల కోసం 3 ముళ్ళు కట్టేస్తాం.
అయినాక ఇంక ఉంటుంది ఇక ఆ 3 ముళ్ళ మీనింగ్ మనకి ఇప్పటివరకు తెలియదు. కనుక మనం అంటే ఒక మనిషిని మన జీవితం పంచుకుంటారు అంటే వాళ్ళు పంచుకుంటారా మన జీవితాన్ని తుంచేస్తారని మనకు తెలియదు. మనం అనుకుంటాం పంచుకుంటాం అనుకుంటాం, పంచుకోరు వాళ్ళు. కొంతమంది తుంచేస్తారు, కొంతమంది తీసుకొని వెళ్ళిపోతారు, కొంతమంది కనిపించకుండా పోతారు, కొంతమంది అనుకోని టైంలో వస్తారు. ఇప్పుడు శని అంటాం కదా అట్లా. మనం ఎవర్రా వీడు వద్దురా నాయన వీళ్ళు వచ్చేది అంటే వాడే వస్తాడు, వాడే ఏమనుకుంటుంటాం అదే అంటాడు వాడు అని వెళ్ళిపోతాడు. అంటే ఆ టైంకి మనకు మానసిక క్షోభ కలిగించడానికి దేవుడు పార్సల్ పంపించి కావాలి. మనము ఈ మానసిక ఒత్తిడిలో ఇవాళ రేపు ఈ ఫైనాన్షియల్ ఒత్తిడి సింహభాగం అయిపోయి దేనికైనా డబ్బు అవసరం కదా. ఆ డబ్బు వల్లనే ప్రతి ఒక్క ఒత్తిడి ఏర్పడుతుంది. అంటే ఈ లోకంలో ఉన్న 70% సుమారు 70% ఒత్తిళ్ళు డబ్బు రిలేటెడ్ ఒత్తిళ్ళు. డబ్బు ఉన్న ఒత్తిడి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డబ్బు లేకపోతే ఇది ఉండింటే మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామనే ఒత్తిడి, ఇన్వెస్ట్ చేసినాక రాబడి వస్తలేదని ఒత్తిడి, రాబడి వస్తుంది మళ్ళీ దీన్ని ఇన్వెస్ట్ చేయలేకపోతున్నామనే ఒత్తిడి, ఎక్కడ దాచుకోవాలని ఒత్తిడి, ఎవడు దోచుకుంటాడనే ఒత్తిడి. డబ్బు రిలేటెడ్ ఒత్తిడులు ఇలా ఉంటే రిలేషన్షిప్ బేస్డ్ ఒత్తిడి. అసలు ఈ రిలేషన్షిప్ మెయింటైన్ కాగలదా లేదా, అయితే మనకు మానసిక ప్రశాంతత ఇచ్చే రిలేషన్షిప్ కాదా? అవును అయితే ఉంచుకుందాం, లేదు అంటే పంపించేద్దాం. ఏదైనా ఒక వస్తువు, ఒక రిలేషన్షిప్, ఒక డబ్బు, ఒక ఆస్తి మనకు మానసికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చేలా, ప్రశాంతతనిచ్చేలా, మనకు మన యాంబిషన్స్లో తోడు ఉండేలా ఏదైనా మనము ఎంచుకునే బాధ్యత మనపై ఉంది. కొన్ని ఉంటాయి, కొన్ని తప్పనివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పుట్టిన పిల్లగాడు సైకలాజికల్ కొద్దిగా డ్యామేజ్ అయి ఉంటాడు, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని డిసీజెస్ పుట్టంగానే వచ్చి ఉంటాయి. అది మన కర్మ కొద్ది వచ్చి ఉంటాయి. మనం ఏం చేయలేం, నీవు వెళ్ళిపో బాబు అని చెప్పలేం. వాళ్ళు మన కడుపున పుట్టింటారు, ప్రాబ్లమ్స్తో పుట్టింటారు కనుక మనం జీవితాంతం దాంతో అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. ఇవి రేర్ కేసులు, జనరల్లీ అందరికీ ఉండదు. ఇట్లా ఏదో 10,000 మందికి ఒక ఇద్దరికి ఇలాంటి సంతానం ఉంటారు, వాళ్ళకి తప్పదు. కానీ మిగతా 9,999 మంది ఏమవుతారు, వాళ్ళకి ఇలాంటి పెద్ద ఒత్తిడులు ఉండవు. వీళ్ళు తెచ్చిపెట్టుకునే ఒత్తిడులు ఎక్కువ ఉంటాయి. మనం ఫస్ట్ ఈ డిప్రెషను, మానసిక ఒత్తిడి అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్గా ఎప్పుడు స్టడీ చేయకండి. మోస్ట్ డేంజరస్ సబ్జెక్ట్స్. ఏ మంచి ఉండేటాడు కూడా మొత్తం డిప్రెషన్లో మొత్తం పాడు చేస్తారు లైఫ్. ప్రాబ్లమ్స్ పర్మనెంట్. దాని నుంచి తప్పించుకొని ఎలా తిరగాలి, 2 ఉంటాయి మెథడ్స్. ఒకటి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలమా, ఫస్ట్ చేయగలమా, లేదు అంటే దాన్ని తప్పించుకొని తిరగగలమా లేదా, లేదు తిరగలేము, దానితోనే సహవాసం చేసి దాన్నే ముప్పు తుప్పలు పెట్టగలమా. ఇది మూడోది, చాలా డేంజరస్ ఎఫెక్టివ్ టెక్నిక్. అంటే ప్రాబ్లం లోపల దూరి దాన్నే ఇబ్బంది పెట్టి టార్చర్ చేసి అది పోయే వరకు దాని ప్రాణం తినడం. అంటే జగమండి. అదేమండి అంటే మనం ఇంకా జగమండి. ఫస్ట్ ఏమో ఈజీగా సాల్వ్ చేయగల సామర్థ్యం ఉందా, రెండోది తప్పించుకొని తిరగగలమా. ఇక లేదు ఇది మనని గ్యారంటీ పట్టుకుంది అంటే దానిపైన స్ట్రెస్ వేసి దాని వెంటే పడి దాన్నే ఒక శనిగ్రహంలా తగులుకొని దాన్ని అంతమొందించే వరకు ఇడిచిపెట్టొద్దు అనే ఒక కసి మన దాంట్లో ఉందా లేదా. ప్రపంచంలో బలి కావలసిన పరిస్థితులు లేవు. ఛాయ్ అమ్ముకొని పంచర్ చేసుకొని
పండ్లు అమ్ముకొని, అరటి పండ్లు అమ్ముకొని, పానీపూరి అమ్ముకొని, మిర్చి బజ్జీలు అమ్ముకొని కూడా బతకొచ్చు. ట్యూషన్లు చెప్పుకొని బతకొచ్చు. ఆ! ఏమైనా చేసుకొని బతకొచ్చు. యూట్యూబ్ చేసుకొని బతకొచ్చు నాలాగా. అవునా కదా! నేను బతుకుతున్నాను లేదా యూట్యూబ్‌లో చేసుకొని. ఇప్పుడు మా రిలేటివ్స్ అంటారు, "నువ్వు గతి లేక యూట్యూబ్‌లో చేసుకొని బతుకుతున్నావు" అంటారు. కరెక్టే ఒప్పుకుంటే అయిపాయే. స్ట్రెస్సే లేదు. ఇంకా స్ట్రెస్ వాళ్ళకొస్తది. అమ్మ వీడు యూట్యూబ్‌లో అమ్మ యూట్యూబ్ చేసి వీడు బతికేస్తున్నాడు. అట్లా మనం ఏది పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనకు ఈ ఈ పని మంచిగొస్తది. అది చేసుకుంటూ పో. నీవు కుమ్మరాయనవి మంచి ఆహ్, గురిగీలు అవి చేయడానికొస్తది. పాట్స్ చేసుకుంటూ పో. ఏది తక్కువ కాదు పని. ఏది తక్కువ పని చేసుకుంటూ పోవాలి. ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒకటి. లేదా ఏదో ఒక హాబీ డెవలప్ చేసుకోవాలి. ఏదో ఒక ఆట ఆడాలి. లేదా బయట పోతే మస్తు ముసలోళ్ళు, ఆంటీలు ఉంటారు ముచ్చట్లు పెట్టాలి. ఏదో ఒకటి. లేదా దేవుడిది మనం నాకు మొన్న ఎప్పుడో ఏది మన అష్టలక్ష్మి గుడికి పోయినాం. ఏ రోజు పోయినామంటే బాగా రష్ ఉంది ఆ రోజు. ఏమో ఉండే ఆ రోజు పండుగ. ఓరోరోరోరో ఏం జనాలున్నారు, ఏం జనాలున్నారు, ఏం జనాలున్నారు. ఛీ! నీ అమ్మ ఎందుకొచ్చినా అనిపించింది. కానీ నాకొకటి ఆ లైన్‌లో నిలబడితే చిత్ర విచిత్రమైన ప్రజలు కనిపించారు. ఒకడు అర్జెంట్‌గా ముందరకు దూసుకుపోవడానికి ఒకడు గోవింద నామాలు చదువుకుంటున్నాడు. ఒకడు పుస్తకాలు తెరిచి చదువుకుంటున్నాడు. ఒకడు ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాడు. ఒకడు వాట్సాప్ మెసేజ్‌లు పెడుతుండు. ఇంకోడు ఒకామె ఇంట్లోనే బిడ్డకు అన్నం ఎట్లా పెట్టాలి, పప్పు ఎట్లా చేయాలని చెప్తుంది. ఇంకోడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాడు. అంటే ఉచితంగా ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడు మనం దేవుడి దర్శనం కోసం లైన్‌లో నిలబడ్డట్టు కాదు. ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది దేవుడు మనకు లైన్‌లో నిలబడ్డప్పుడే మొత్తం అలవోకగా ఒక గంట, గంట 20 నిమిషాలు పట్టింది. కానీ మనకు అట్లా అనిపియలేదు. ఎందుకంటే మనకు బయటి ప్రాబ్లమ్స్ వినంగానే, బయటి విషయాలు వినంగానే మైండ్ ఒక్కసారి కామ్‌గా అయిపోతది. మనకు దేవుని మీద భక్తి పోతది. మొత్తం రక్తి వస్తది. రక్తి రాగానే మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతది. యాక్టివేట్ అయిపోయి గంట సేపు ఎట్లా జరిగిందో తెలవదు. కొంతమంది గోవింద గోవింద శ్రీనివాస గోవింద అని వాడు ఇట్లా ఇట్లా అనుకుంటా పక్కింటి ఆమె ఆంటీ బాగుందా, ఈమె బాగుందా, ఈమె బాగున్నట్టుంది అని ఇట్లా చూస్తే గోవింద గోవింద. అసలు వాడి ధ్యానం అంతా వాళ్ళ వీళ్ళ మీదనే, ఆడోళ్ళ మీదనే. కానీ వీడు గోవింద నోటి నుంచి గోవింద గోవింద. వాడు చూస్తే అబ్బా ఏం భక్తిలో మునిగిపోతున్నా వాడు చేస్తున్న పని అది. అంటే మనకి ఇట్లా కామెడీ సీన్స్ కూడా కనిపిస్తాయి. వెంకటేశ్వర స్వామి పరిచయం అయిపోతుంది. వీడేందో గోవింద గోవింద అంటాడు, వీడు గోవింద పనులు చేస్తున్నాడు. అంటే ఇటువంటి వాళ్ళంతా మనకి తగులుతుంటారు. అట్లా మనం అట్లా అది కూడా ఒక ఇప్పుడు బాధ గంట గంటన్నర నిలబడేంది. నా అటువంటి వాడిని అసలు నిలబడాడు. పోదాం 2-3 నెలలకి పోదాం అనుకుంటాం. కానీ ఇంకా కొన్ని ఉంటాయి పోవాలి ఇవాళనే దైవ దర్శనం పవర్ ఎక్కువ ఉంటుంది దేవుడిది అంటే మనం కూడా ఇంకా కొన్ని ఉంటాయి కదా పోయి నిలబడతాం. నిలబడితే మన అటువంటి వాళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక ఆమె నా ముందర ఉన్నామనే బిడ్డకు వంట ఎట్లా చేయాలని ఫోన్లో అర్ధగంట చెప్పి అక్కడ పోగానే ఏం అవతారం తయారు చేసి ఉంటుందో ఆ బిడ్డ మనకు తెలియదు. కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆమె చెప్పే విధానము అవి వింటుంటే మనకు మొత్తం స్ట్రెస్ పోయింది. ఆ స్ట్రెస్ అట్లా 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 తీసుకోపోయి గర్భగుడిలో దొబ్బేసింది అయితే అందరు కలిసి. అక్కడ పోయినాము 2 నిమిషాలు కూడా లేదు. అక్కడ గోవింద గోవింద అని కూడా బయటకు వచ్చేసింది. అయిపోయి దర్శనం అయిపోయి. అంటే మనకు అనుకోకుండా దేవుడు కొన్ని మంచి మూమెంట్స్ ఇస్తాడు. ఆ కాళ్ళ నొప్పి వల్ల మనకు నిద్ర తొందరగా పట్టిపోతుంది. అలసిపోయి తొందరగా నిద్ర పడుతుంది. చెప్పకపోతే జనరల్ నిద్ర రాదు. కానీ దేవుని దయ వల్ల 1 గంట సేపు నిలబెట్టిండు. నిలబెట్టి లాస్ట్కి ఇంత పులిహోరనో ఇంత రవ కేసరి పెట్టించి పంపించాడు. పంపించగానే అవి తినగానే కడుపు ఒక రకంగా అయింది. దెబ్బకి నిద్ర వచ్చేసి పండుకున్నాం అన్నట్టు. అట్లా మనము డిప్రెషన్ అంటే డిప్రెషను, దరిద్రం అంటే దరిద్రము, ఏదైనా మనం అనుకుంటూనే ఉంది. వస్తాయి, నిద్ర పట్టదు. ఇవన్నీ మానవ సహజ గుణాలు. నిద్ర పట్టడం పెద్ద డిసీజ్ ఏం కాదు. ఇవాళ పండుకోకపోతే రేపు ఎల్లుండి పండుకుంటాం. లేదా ఒక మెడిసిన్ వేసుకొని పండుకుంటాం. లేదా కొంతమందికి అది లేదు మనకు మందు ఉంది అంటే మందు వేసుకొని పండుకుంటాం. అట్లా వేరియస్ రకాలు ఉంది. భారతదేశంలో
మనము ఈ మానసిక రోగాలు అని పెద్ద డిప్రెషన్కి గురయ్యేది లేదు. బిడ్డ పారిపోయింది, దరిద్రం పోయింది, పైసలు మీద మనం ఇన్నేళ్ళు పెంచినాం, మనం ఎంత పద్ధతికి వచ్చి ఈ పద్ధతికి పెంచినందుగా పారిపోయింది. మనం పద్ధతికి పెంచితేనే పారిపోతారు. అడగోలుగా పెంచితే ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది. 10 మంది బాయ్ ఫ్రెండ్స్తో తిరిగి అర్థమైపోయింటుంది. వాడు మంచోడు దొరికితే కానీ మన లైఫ్ సెటిల్ కాదు. వాడు ఆమె మంగళసూత్రం కట్టించుకొని ఆమె వెళ్ళిపోతుంది అత్తారెడ్డి. మనం గట్టిగా స్ట్రిక్ట్గా పెంచిన ఆమె పారిపోతుంది. అంటే స్ట్రెస్ ఎక్కడ ఉన్నట్టు? స్ట్రెస్ మనది కాదు, ప్రాబ్లం మనది కాదు. మనం కని పారేసి ఉంటాం కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటారు. స్ట్రెస్ వాళ్ళది, మనది కాదు. పారిపోయింది, పైసలు మిగిలే. అక్కడికి ఊరంతా తిరిగి మళ్ళీ మంగళసూత్రం కట్టుకొని నీట్గా పోయింది, మన అదృష్టం బాగుంది. 10 మంది బాయ్ ఫ్రెండ్స్తో తిరిగినా లాస్ట్ వాటితో మంగళసూత్రం కట్టుకొని టాటా చెప్పి అని కావాలని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు దీపావళి దసరాకు వచ్చి బట్టలు గిట్టలు పెట్టించుకొని అల్లుడితో వచ్చి మొత్తం మెక్కి వెళ్ళిపోతుంది. అంటే అనుకుంటే ఒక స్ట్రెస్, అనుకోకుంటే ఒక స్ట్రెస్. కనుక ఈ లోకంలో జరిగే పరిణామాలకు మనం ఏమాత్రం బాధ్యులం కాదు. అర్థమైందా? ప్రతిదానికి మా బాధ్యత కాదు. అవుతుంటాయి, మార్కులు తక్కువ వస్తాయి, రాని వాడు చూసుకుంటాడు. మార్కులు ఎక్కువ వచ్చినాయి, మంచిదే. మార్కులు ఎక్కువ వస్తే అడ్మిషన్ వస్తుంది, అడ్మిషన్ వస్తే ఫీజులు కట్టాలి, ఫీజులు కడితే చదువుకుంటాడు, ఫారెన్ పోతాడు, ఫారెన్ పోతే లోన్ తీయాలి, లోన్ తీస్తే వాడు అమెరికాకో యూరప్కో వెళ్ళిపోతాడు, పోతే అక్కడ దేన్నో చేసుకొని అక్కడనే ఉండిపోతాడు. అంటే చదివినా ప్రాబ్లమే, చదవకపోయినా ప్రాబ్లమే. కనుక ఇవన్నీ మనం జనరేట్ చేసిన ప్రాబ్లం కాదు. మనం ఎక్కడ ప్రాబ్లం జనరేట్ చేసినామంటే కన్నము అంటే ప్రాబ్లం జనరేట్ అయిపోయినట్టే. ఇక నెక్స్ట్ మనము ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎట్లా స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి మనం చెప్పడం ఈజీ. మీరు స్ట్రెస్ని వదిలించుకోండి అని వదలదు, ఫెవికాల్ లాంటిది అది. మరి ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ఈ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించే బదులు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఆలోచించే బదులు మన వే ఉంటుంది కదా, అంటే మన పనులు ఉంటాయి కదా, అది చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ పోతుంటే ఆటంకాల రూపంలో అప్పుడప్పుడు ఇవి మనం సతాయిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం దాన్ని దూరం చేసుకుంటూ పోవాలి. దాని వెంట పడ్డామా అది మనల్ని అంటుకుంటుంది. ఇప్పుడు చూడండి, చాలామంది లైఫ్లో అస్సలు పట్టించుకొని తండ్రి, అస్సలు పట్టించుకొని తల్లి చాలా హ్యాపీగా ఉంటారు. డజన్ మందిని కన్నా అస్సలు పట్టించుకోరు. వాళ్ళు మంచిగానే ఉంటారు, ఆరాంగానే ఉంటారు. పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి, డెలివరీ అవుతుంటాయి, పోతుంటారు, అయినా హ్యాపీగా ఉంటారు. అసలు ఏం స్ట్రెస్ ఉన్నట్టు ఉండదు. కొంతమంది ఒకటే పిల్లలు కానీ ఉంటారు, ఆమె ఏమైపోయిందో ఏమో, ఆమె ఏమవుతుందో ఏమో, మళ్ళీ ఫోన్ చేద్దాం, అత్తగారింటి ఎట్లుందో ఏమో. కొంతమంది డజన్ మంది కలిసి ఉంటారు, పందిలు కానీ అవి పోతాయి, సంసారాలు చేస్తాయి, డెలివరీకి వస్తాయి, పోతుంటాయి. అసలు వాళ్ళు ఎట్లా స్ట్రెస్ మెయింటైన్ చేస్తారు? నాకు విచిత్రం అనిపిస్తుంది. డజన్ మందికి డజన్ డెలివరీ అయితే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ ఉంటారు. కొంతమంది ఒకటే ఉంటుంది, ఆయన చేసేటప్పటికి చెమటలు ఇట్లా కారుతుంటాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, మనము వేరే, మన సంతానం వేరే, మన అన్నదమ్ములు వేరే, అందరు వేరేనే. మనము అనేది ఒక నిజం, మిగతాది మిథ్యా. కొంతమంది సైకలాజికల్ అట్లా ఉంటారు. మాకు తెలిసిన ఆయన ఒక అన్నాడు, ఆయన అంతే, ఫ్యామిలీలో ఏం జరుగుతున్నా ఆయన స్థితప్రజ్ఞలా ఉంటాడు. అంటే ఒక మూలన కూర్చొని ఉంటాడు. ఫ్యామిలీలో ఏమేమో జరుగుతుంటాయి, అవి జరుగుతుంటాయి, ఏమన్నా జరుగుతుందా అని అడిగినా నాకు అంత ఐడియా లేదు అంటాడు. ఇంట్లోనే ఉంటాడు. అంటే ఆయన బ్రెయిన్ ఎంత మెచ్యూర్ అయిపోయింది, ఎలాంటి స్ట్రెస్ ఉండదు ఆయనకు, తాగే తినే అలవాట్లు కూడా లేవు. అంటే ఆయన అంత బ్రెయిన్ వైజ్ అసలు లోకాన్ని నుంచి అంత సపరేట్ అయిపోయి ఉంటాడు. ఒకసారి ఆయన గురించి మనం జోక్ వేసుకుంటాను నేను ఇట్లా, కానీ అసలు గ్రేట్ అనిపిస్తుంది. మనకు కొద్దిగా ఏదైనా హింట్ దొరికితే దాని మీద ఆలోచించడం స్టార్ట్ చేస్తాం. ఆయన ఏమైపోయి భూకంపాలు వచ్చినా షేక్ అయింది, ఏదో కొద్దిగా కదిలినట్టు, గ్లాస్ కదిలినట్టు అనిపించింది అంటే అట్లా అలా ఉండాలి వాటర్.
అలా ఉంటే కూడా మనం స్ట్రెస్ ఫ్రీ ఉండొచ్చు. కానీ అలా ఉండడం మానవ సహజ లక్షణం కానే కాదు. అదేదో దేవుడి కృప ఉండే అలా ఉండగలిగాం కానీ నార్మల్ పీపుల్ అంత సైలెంట్గా అంత అంటే సపరేట్గా లోకం నుంచి ఉండడం చాలా కష్టం. అటువంటి వాళ్ళకి నా దండాలు. అలా కూడా ఉండొచ్చు. కనుక మనము దయచేసి సొల్యూషన్ అనేది పర్మనెంట్ కాదు. డిప్రెషన్కి, టెన్షన్స్కి ఒక పిల్ అనేది లేదు, ఒక గోళీ అనేది లేదు, ఒక సొల్యూషన్ అనేది లేదు. నిత్యం ఎప్పుడు డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగాలే. మనము మన ఆర్థిక, సామాజిక, మన ఫ్యామిలీ పరంగా ఉన్న వెసులుబాట్లు అవి చూసుకొని మనము మన కర్మని అనుభవించాలి. కర్మ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా. మన కర్మని మనం అనుభవించాల్సిందే, తప్పదు. తప్పని విషయాలపై మనం ఒత్తిడి పెంచే అవసరం లేదు. తప్పుకోగల విషయాలపై మనం ఒత్తిడి చేస్తే తప్పుకుంటాయి కానీ తప్పని విషయాలపై ఒత్తిడి పెంచరాదు, ఒత్తిడి పెంచుకోరాదు అని మీ అందరికీ తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.